హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నాని ప్రభాకర్. మీరు చూస్తున్నారు టెక్లాజిక్ ఛానల్. ఫ్రెండ్స్, మనం 20,000 రూపాయలు పెట్టకుండా ఈ రోజుల్లో ఒక మంచి గేమింగ్ మొబైల్ అయితే రావట్లేదు. అయితే ఇప్పుడు రియల్మీ నార్జో 70 టర్బో అని చెప్పి ఒక గేమింగ్ మొబైల్ని అండర్ 15,000లో అయితే తీసుకురాబోతుంది. ఆ మొబైల్ని ఈరోజు మనం అన్బాక్సింగ్తో పాటు ఎలా ఉందనే విషయాన్ని అయితే తెలుసుకోబోతున్నాం. రీసెంట్గానే రియల్మీ 13 అండ్ 13 ప్లస్ ఈ రెండు మొబైల్స్ని అయితే లాంచ్ చేసింది. ఆ తర్వాత చాలా నెగిటివ్ కామెంట్స్ అయితే వచ్చినాయి అనమాట. ఎందుకంటే వాటి ప్రైజెస్ అయితే ఆ రేంజ్లో ఉన్నాయి. సో లాంచ్ చేసి కూడా ఎంతో కాలం కాలేదు, వెంటనే వీళ్ళు రియల్మీ నార్జో సిరీస్లో టర్బోని అయితే తీసుకొచ్చేసారు. మేబీ నేను అనుకోవడం అక్కడ వీళ్ళు మూట కట్టుకున్న నెగిటివ్నెస్ ఏదైతే ఉందో కవర్ చేసుకోవడానికే వీళ్ళు ఈ మొబైల్ని అయితే తీసుకొచ్చారని నాకైతే అనిపించింది. దానికి కారణం ఏంటంటే ఈ మొబైల్లో ఉన్న స్పెసిఫికేషన్స్, అలాగే వీళ్ళు తీసుకురాబోతున్న మొబైల్ ప్రైస్ అనమాట. అంటే నేను అన్బాక్స్ చేసి రివ్యూ ఇచ్చే టైంకి ఈ మొబైల్ ప్రైస్ అయితే తెలియదు. నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం ఈ మొబైల్ ప్రైస్ మీకు అండర్ 15,000లో బేస్ వేరియంట్ రాబోతుందని చెప్పి తెలిసింది. మేబీ నేను అనుకోవడం అన్ని ఆఫర్లు కలిపి మీకు అండర్ 15,000లో ఈ మొబైల్ని అయితే తీసుకురావచ్చు. ఈ మొబైల్లో మనకి మీడియాటెక్ డైమెన్సిటీ 7300 ఈ ప్రాసెసర్ని అయితే వాడారు. అలాగే AMOLED డిస్ప్లే ఉంటుంది, ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్తో వస్తుంది, 45 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్, UFS 3.1 స్టోరేజ్ టైప్తో వస్తుంది. ఇలాగ మంచి మంచి ఫీచర్స్ అయితే మనకి ఈ మొబైల్లో ఉన్నాయి. అంతేకాదు గతంలో వీళ్ళు ఎప్పుడు టర్బో లైన్ అయితే తీసుకురాలేదు. ఫస్ట్ టైం వీళ్ళు నార్జోలో అయితే తీసుకొచ్చిందనమాట. మొబైల్ చూసారు కదా, డిజైన్ పరంగా గతంలో తీసుకొచ్చిన డిజైన్తో కంపేర్ చేస్తే డిజైన్ కూడా చేంజ్ ఉంది. అది కూడా మనకి కెమెరా మోడ్యూల్ దగ్గర ఇప్పుడు వరకు మనం 2 సంవత్సరాలు చూస్తున్నాం. అదే ఓతకుట్టుల్లో వీళ్ళు సర్క్యులర్ డిజైన్లో ఆ కెమెరా మోడ్యూల్ తీసుకొచ్చారు. దాన్ని చేంజ్ చేసి వీళ్ళు కొంచెం స్క్వేర్గా తీసుకురావడం వల్ల మనకి కొంచెం ఫ్రెష్గా అనిపిస్తుంది అనమాట మొబైల్ కూడా. అలాగే మొబైల్ కలర్ కూడా మీరు చూస్తున్నారు కదా, టర్బో గ్రీన్ అని చెప్పి దీన్ని అయితే పిలుస్తున్నారు. చూడడానికి మనకి గ్రీన్ అండ్ గోల్డ్ లేదా కాపర్ అనుకోవచ్చు మిక్స్ అయ్యి ఒక డిఫరెంట్ షేడ్లో అయితే కనిపిస్తుంది. మనం రేడియం కలర్స్ అంటాం చూసారా, ఆ టైప్లో అయితే కలర్ చాలా అట్రాక్టివ్గా అయితే ఉంది. ఇందులోనే మీకు టర్బో ఎల్లో అని ఉంది, అది మనకి డ్యూయల్ టోన్ కలర్తో వస్తుంది. అది కూడా చూడడానికి చాలా బాగుంది. మరొకటి టర్బో పర్పుల్ అని చెప్పేసి ఇంకో కలర్ తీసుకొస్తున్నారు. మొత్తం 3 కలర్ వేరియంట్స్లో అయితే ఈ మొబైల్ వస్తుంది. బ్యాక్ సైడ్ ఇదంతా మీకు ప్లాస్టిక్ బాడీ మ్యాట్ ఫినిష్తో వస్తుంది. ఆ ఫింగర్స్ని అయితే అసలు అట్రాక్ట్ చేయట్లేదు. రియల్మీ బ్రాండింగ్తో పాటు మనకి కెమెరా సెటప్ కనిపిస్తుంది, ట్రిపుల్ కెమెరా సెటప్ కనిపిస్తుంది. కానీ ఇందులో మనకి 2 కెమెరాలే ఉంటాయి అనమాట. మెయిన్ కెమెరా 50 మెగాపిక్సెల్తో వస్తుంది. చుట్టూ ఫ్రేమ్ మీకు ప్లాస్టిక్ ఫ్రేమే, బాక్స్ ఫ్రేమ్ లాగా అయితే ఇచ్చారు. రైట్ సైడ్ వాల్యూమ్ రాకర్స్ అలాగే పవర్ బటన్ ప్రొవైడ్ చేస్తున్నారు. టాప్లో సెకండరీ నాయిస్ క్యాన్సిలేషన్ మైక్రోఫోన్, సెకండరీ స్పీకర్, అలాగే 3.5 ఆడియో పోర్ట్ అయితే ఉంది. ఇది మనకి డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ వస్తుంది. ఇది ఒక మంచి విషయం చెప్పొచ్చు. లెఫ్ట్ సైడ్ కంప్లీట్ ప్లెయిన్ ఉంటుంది. బాటమ్ సైడ్ మెయిన్ స్పీకర్ గ్రిల్, టైప్ సి పోర్ట్, మెయిన్ మైక్, అలాగే సిమ్ స్లాట్ ఉంటుంది. ఇది మనకి హైబ్రిడ్ స్లాట్తో వస్తుంది. 2 సిమ్ కార్డులు ఎట్ టైం యూజ్ చేయొచ్చు, లేదా ఒక సిమ్ కార్డు మెమరీ కార్డుని అయితే యూజ్ చేయొచ్చు. ఇక మొబైల్ థిక్నెస్ కూడా కెమెరా బంప్ తీసేస్తే 7.6 mm థిక్నెస్ తో వస్తుంది. అలాగే అండర్ 190 గ్రామ్స్ లోపే మొబైల్ వెయిట్ అయితే ఉంటుంది. ఇక అలాగే మీకు IP65 డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెంట్ తో వస్తుంది అనమాట. రెయిన్ వాటర్ స్మార్ట్ టచ్ ఫీచర్ కూడా ఉంది. వాటర్ చినుకులు మీకు డిస్ప్లే మీద పడినా సరే మీరు ఆపరేటింగ్ లో ఎటువంటి ఇష్యూ ఉండదని చెప్పి వీలైతే చెప్తున్నారు. ఇక ఫ్రంట్ డిస్ప్లే వైపుకి వచ్చేస్తే డిస్ప్లే మీకు సెంటర్ పంచ్ హోల్ తో అయితే వస్తుంది. స్క్రీన్ టు బాడీ రేషియో వీళ్ళు చెప్పడం 92% అంటున్నారు, కానీ మేబీ నేను అనుకోవడం 89 and 90% మీకు స్క్రీన్ టు బాడీ రేషియో ఉంటుందని నాకైతే అనిపిస్తుంది. నానో బెజల్స్ తోనే వస్తుంది అనమాట. పెద్ద బెజల్స్ అయితే లేవు, కానీ బాటమ్ సైడ్ చిన్న కొద్దిగా బెజల్స్తో కంపేర్ చేస్తే పెద్దది అనిపిస్తుంది. బట్ మనం ప్రైస్ని దృష్టిలో పెట్టుకుంటే అదేం పెద్ద మ్యాటర్ అయితే అనిపించదు. ఇక అవుట్ ఆఫ్ బాక్స్ ఏమొస్తాయో చూపించేస్తాను. మనకి బాక్స్ ఎల్లో కలర్లో వస్తుంది. యాక్చువల్గా నార్జో అనగానే వీళ్ళు బ్లూ కలర్లో అయితే తీసుకొస్తారు. ఈసారి మరి ఎల్లో కలర్లో తీసుకొచ్చారు. నార్జో 70 టర్బో అని చెప్పి రాసి ఉంటుంది. ఇక్కడ MRP ప్రైస్ అయితే తీసేశారు. బ్యాక్ సైడ్ మనకు కొన్ని స్పెసిఫికేషన్స్ ఉన్నాయి. ఇవన్నీ మనం ముందు మాట్లాడుకోవచ్చు. నా దగ్గర ఉన్నది 12GB 256GB వేరియంట్. అవుట్ ఆఫ్ ది బాక్స్ రెగ్యులర్గా వీళ్ళు ఇచ్చే అదే స్టఫ్ ఉంటుంది అనమాట. అంటే క్విక్ స్టార్ట్ గైడ్, సేఫ్టీ గైడ్, సిమ్ టూల్, బ్యాక్ కేస్ మనకి ట్రాన్స్పరెంట్ కేసు వస్తుంది. సో ఇదే కేసుని వేసి మనం మొబైల్ యూజ్ చేసుకుంటే మొబైల్ లుక్ కూడా ఏమీ పాడవదు. ఇంకా 45 వాట్ ఫాస్ట్ ఛార్జర్ని ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ ఛార్జర్ యూజ్ చేసి మొబైల్ని ఛార్జ్ చేసామంటే 30 మినిట్స్లో 50% ఛార్జ్ అవుతుంది అంటున్నారు. 120 మినిట్స్ అయితే పడుతుంది అనమాట ఫుల్గా ఛార్జ్ అవ్వడానికి. బిల్ట్ ఇన్ బ్యాటరీ మీకు 5000 mAh బ్యాటరీతో వస్తుంది. మీకు ఫుల్ డే అయితే బ్యాటరీ బ్యాకప్ అందిస్తుంది. ఇక టైప్ సి కేబుల్ అయితే మీకు అవుట్ ఆఫ్ బాక్స్ ప్రొవైడ్ చేస్తారు. ఇక మొబైల్లోని స్పెసిఫికేషన్ మనకి క్విక్గా చెప్పేస్తాను. ఈ మొబైల్లోని డిస్ప్లే మీకు 6.8 ఇంచెస్ ఫుల్ HD ప్లస్ OLED డిస్ప్లే అయితే ఉంటుంది అనమాట. 120 Hz డిస్ప్లే రిఫ్రెష్ రేట్ సపోర్ట్తో వస్తుంది. HDR10+ సపోర్ట్ అయితే చేస్తుంది. ఇక హై బ్రైట్నెస్ నిట్స్ 1200 నిట్స్తో అయితే వస్తుంది. మీకు సన్ విజువాలిటీ కూడా బాగానే ఉంటుంది. ప్రాసెసర్ మీడియాటెక్ డైమెన్సిటీ 7300 ఎనర్జీ ఈ ప్రాసెసర్తో అయితే వస్తుంది. LPDDR4X RAM, అలాగే UFS 3.1 స్టోరేజ్ టైప్ అయితే ఉంటుంది. ఇక రేర్ సైడ్ మన కెమెరాస్ చూస్తే మనకి డ్యూయల్ కెమెరా సెటప్లో మెయిన్ కెమెరా 50 మెగాపిక్సెల్, అపర్చర్ 1.8తో అయితే వస్తుంది. OIS లాంటిది అయితే ఏమీ ప్రొవైడ్ చేయలేదు. సెకండరీ కెమెరా 2 మెగాపిక్సెల్, ఇది మోనో సెన్సార్ అనమాట. పోర్ట్రేట్ ఫోటోస్ తీయడానికి అయితే యూజ్ అవుతుంది. ఫ్రంట్ కెమెరా 16 మెగాపిక్సెల్, అపర్చర్ 2.4తో అయితే వస్తుంది. ఇక ఆపరేటింగ్ సిస్టమ్ రియల్మీ UI 5.0, ఆండ్రాయిడ్ బేస్డ్ 14తో అవుట్ ఆఫ్ బాక్స్ అయితే వస్తుంది. రియల్మీ చెప్పేది 2 సాఫ్ట్వేర్ అప్డేట్స్ అయితే ఇస్తూ ఉంటుంది. అంటే 15 and 16 అయితే ప్రొవైడ్ చేస్తారు. ఇది కాకుండా 3 years వరకు సెక్యూరిటీ అప్డేట్ని అయితే ఇస్తామంటున్నారు. ఇంకా బ్లోట్వేర్ అంటారా, కుప్పలు తెప్పలుగా అయితే ఉన్నాయి. సో వద్దనుకుంటే అన్ఇన్స్టాల్ అయితే చేసుకోవచ్చు.
ఇక కాల్ రికార్డింగ్ ఫీచర్ అయితే ఉంది, బట్ కాల్ రికార్డ్ చేస్తున్న విషయం అవతల వాళ్ళకైతే తెలిసిపోతుంది. ఇక టోటల్ సెన్సార్స్ మీకు 34 సెన్సార్స్ అయితే ఉన్నాయి. ఫింగర్ ప్రింట్ సెన్సార్ మీకు ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఫింగర్ ప్రింట్ యాక్యురసీ బాగుంది, అలాగే ఫేస్ అన్లాక్ కూడా మీకు యాక్యురేట్గానే ఓపెన్ అవుతున్నాయి. సెన్సార్స్ కావాల్సిన మెయిన్ సెన్సార్స్ అన్నింటినీ ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది ఒక మంచి విషయం చెప్పొచ్చు. ఇక హార్ట్ రేట్ మెజర్ కూడా ఇచ్చారు. సో ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ని యూజ్ చేసి మీరు హార్ట్ రేట్ని కూడా మెజర్ చేయొచ్చు. ఇక కనెక్టివిటీ విషయానికి వస్తే ఈ మొబైల్ మీకు 5G సపోర్ట్ చేస్తుంది. 2 5G సిమ్స్ యూజ్ చేయొచ్చు. డ్యూయల్ బ్యాండ్ వైఫై ఉంది, వైఫై కాలింగ్ ఉంటుంది, బ్లూటూత్ 5.4తో వస్తుంది. GPS సపోర్ట్ ఉంది, అలాగే OTG సపోర్ట్ అయితే చేస్తుంది. NFC, IR బ్లాస్టర్, FM రేడియో ఈ 3 అయితే మీకు ఇందులో ఉండవు. ఇక మొబైల్ ఎలా ఉంది అంటే డిస్ప్లే విషయానికి వచ్చేస్తే డిస్ప్లే మనకి ఇది ఫ్లాట్ డిస్ప్లేతో వస్తుంది. AMOLED డిస్ప్లే అవడం వల్ల మనకి మంచి కలర్స్ అయితే చూడడానికి ఉంటుంది, బాగుంటుంది అనమాట. మీరు మల్టీ మీడియా లవర్స్ అనుకోండి, వీడియోస్ని చక్కగా అయితే ఎంజాయ్ చేయొచ్చు. డిస్ప్లే క్వాలిటీ బాగుంది, అలాగే Pro XDR సపోర్ట్ కూడా మీకు ఈ డిస్ప్లే అయితే చేస్తుంది. వైడ్ 1 L1 సపోర్ట్ కూడా ఉంది. నెట్ఫ్లిక్స్ అండ్ అమెజాన్ ప్రైమ్ వీడియోస్ని HDలో అయితే వాచ్ చేయొచ్చు. యూట్యూబ్లోని వీడియోస్ని 4Kలో అయితే వాచ్ చేయగలరు అనమాట. ఇక ఆడియో అవుట్పుట్ విషయానికి వస్తే మీకు డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. ఇయర్ స్పీకర్ కాదు, మీకు సపరేట్ డెడికేటెడ్ స్పీకర్ అయితే ఇక్కడ ఇస్తున్నారు అనమాట. మంచి వాల్యూని అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. డాల్బీ సపోర్ట్ అయితే ఏమీ ఇవ్వలేదు, హై రిస్క్ గురించి వీళ్ళు ఎక్కడ మెన్షన్ చేయలేదు. కాకపోతే ఇందులో మీకు హలో ఆడియో అని చెప్పేసి ఒక ఫీచర్ని అయితే తీసుకొచ్చారనమాట. మేబీ డాల్బీ నుంచి హై రిస్క్ నుంచి తప్పించుకొని వీళ్ళు దీన్ని అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక మనకి 3.5 ఆడియో పోర్ట్ ఉంది కాబట్టి వైర్డ్ ఇయర్ ఫోన్స్ అయితే యూజ్ చేయొచ్చు అనమాట. మీరు గేమ్ లవర్స్ అనుకోండి, ఆడియో లేటెన్సీ లేకుండా ఇయర్ ఫోన్స్ ని యూజ్ చేసి కూడా గేమ్స్ ఆడుకోవచ్చు. మెయిన్ హైలైట్ చేస్తుంది కూడా గేమింగ్ నే అనమాట. సో అందుకే మొబైల్ నేమ్ కూడా వీళ్ళు టర్బో అని చెప్పి అయితే పెట్టారు. సో అందుకని చెప్పి వీళ్ళు ఇందులో GT మోడ్ని అయితే తీసుకొచ్చారు. నాకు తెలిసి 15,000 రూపాయల ప్రైస్ లోపు వీళ్ళు తీసుకొస్తున్నారు కదా. ఇక్కడ GT మోడ్ అయితే ఏ మొబైల్కి వీళ్ళు ప్రొవైడ్ చేయట్లేదు. అలాగే వేపర్ కూలింగ్ సిస్టమ్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. మనం గేమ్స్ ఆడేటప్పుడు మొబైల్ని హీట్ ఎక్కకుండా మినిమంలో మినిమం చూసుకుంటుంది అనమాట. నేను ఇందులో అంటూ స్కోర్ తీశాను. 13+ తో కంపేర్ చేసి ఇందులో అంటూ స్కోర్ మంచి స్కోర్ చేసింది. 7,30,000 స్కోర్ అయితే ఇక్కడ నాకు కనబడింది అనమాట. అలాగే స్లీప్ థ్రాట్లింగ్ లో కూడా చక్కగా పర్ఫామ్ చేసింది అని చెప్పొచ్చు. 81% మాక్సిమం పర్ఫార్మెన్స్ అయితే తీసుకుంది. అంటే 19% మీకు డ్రాప్ అయితే కనబడింది. ఇదే 13+ లో నేను చూసినప్పుడు 68% మ్యాక్సిమం పర్ఫార్మెన్స్ మాత్రమే తీసుకుంది. అంటే అక్కడ దాదాపుగా 32% డ్రాప్ అయితే కనబడింది. సో వీళ్ళు ఆప్టిమైజ్ అయితే బాగా చేశారని చెప్పొచ్చు. ఈ మొబైల్లో గేమ్ ఎక్స్పీరియన్స్ కూడా బాగుందని చెప్పొచ్చు. హెవీ గేమ్స్ మీరు 60 ఫ్రేమ్స్ GT మోడ్లో పెట్టుకొని ఆడొచ్చు అని చెప్పి వీళ్ళు కూడా టీచ్ చేస్తున్నారు. నేను దాదాపుగా 1.5 వరకు కాల్ ఆఫ్ డ్యూటీ అయితే ఆడాను. ఎక్కడ నాకు ఫ్రేమ్ డ్రాప్స్ కానీ ల్యాగ్స్ కానీ కనిపించలేదు. అలాగే గేమ్స్ ఆడేటప్పుడు 0 వాడతారు అనుకుంటే 0 పంతనం కూడా బాగుంది. ఇక కెమెరా పంతనం విషయానికి వస్తే బ్యాక్ కెమెరా యూజ్ చేసి 4K 30 ఫ్రేమ్స్లో వీడియోస్ రికార్డ్ చేయొచ్చు. 10x వరకు జూమ్ చేసి కూడా వీడియోస్ని రికార్డ్ చేయొచ్చు అనమాట. 1080p 60 ఫ్రేమ్స్లో వీడియోస్ని అయితే రికార్డ్ చేయొచ్చు. మీకు 1080pలో ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టెబిలైజేషన్ ప్రొవైడ్ చేస్తున్నారు. బాగుంది అక్కడ స్టెబిలైజేషన్ కూడా. 4Kలో కూడా ఇంచుమించు కొద్ది స్టేబుల్గానే వీడియోని అయితే రికార్డ్ చేయగలుగుతుంది. బ్యాక్ కెమెరా మనకి వీడియో రికార్డింగ్ ఈ ప్రైస్ సెగ్మెంట్లో చూసుకుంటే బాగుందని చెప్పొచ్చు. ఇక పోర్ట్రైట్ వీడియో రికార్డింగ్ ఫీచర్ కూడా ఇస్తున్నారు. బ్యాక్గ్రౌండ్ డెప్త్ ఎఫెక్ట్ యూజ్ చేసి మీరు వీడియోస్ని రికార్డ్ చేయొచ్చు. అలాగే డ్యూయల్ వ్యూ వీడియో రికార్డింగ్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. బ్లాగర్స్కి ఇది యూజ్ అవుతుంది అనమాట. ఇక ఫ్రంట్ కెమెరా యూజ్ చేసి 1080p 30 ఫ్రేమ్స్లో వీడియోస్ని అయితే రికార్డ్ చేయొచ్చు. ఫ్రంట్ కెమెరా కూడా ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టెబిలైజేషన్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. కాకపోతే ఫ్రంట్ కెమెరాతో వీడియో రికార్డ్ చేసేటప్పుడు వీడియో అనేది కొంచెం స్ట్రెచ్ అవుతుంది అనమాట. అంటే సాగుతున్నట్టుగా, అంటే కొంచెం ఫ్లెక్సిబుల్ గా వీడియో రికార్డ్ అయితే అవుతుంది. వీడియో క్వాలిటీ బాగుంది కానీ ఇక్కడ మనకి స్ట్రెస్ అవుతుంది అనమాట వీడియో వచ్చేసరికి. సో ఇదైతే వీళ్ళు ఖచ్చితంగా అప్డేట్ ద్వారా ఫిక్స్ అయితే చేయాల్సి ఉంటుంది. అలాగే ఫ్రంట్ కెమెరా యూజ్ చేసి కూడా పోర్ట్రైట్ వీడియోస్ని అయితే రికార్డ్ చేయొచ్చు. ఇక ఫొటోస్లో మీరు 20x వరకు జూమ్ చేసి ఫొటోస్ని అయితే క్యాప్చర్ చేయగలరు. సో ఫోటో క్వాలిటీ ఎలా ఉందనేది మీకు ఇక్కడైతే చూపిస్తున్నాను కదా. సో నాకైతే బాగానే అనిపించింది. నేనున్న ఏరియాలో కొంచెం వర్షం అయితే పడుతుంది. సో అంటే కొంచెం లైటింగ్ అనేది తక్కువగానే ఉంది. అయినప్పటికీ పర్వాలేదు, మీకు మంచి ఫొటోస్నే క్యాప్చర్ చేయగలుగుతుంది. అలాగే పోర్ట్రైట్ పంతనం కూడా మీకు చక్కగానే ఉందన్నమాట. సో ఇక్కడ మీకు చూపిస్తున్నాను, దీన్ని బట్టి ఒక అంచనా అయితే వచ్చేస్తుంది. ఓవరాల్గా డీసెంట్ ఫోటో క్వాలిటీ అయితే ఉందన్నమాట ఈ ప్రైస్లో కనుక చూసుకుంటే. ఇక మొబైల్ నాకు ఎలా అనిపించింది అంటే, యాక్చువల్గా ఇంత ముందు నేను చెప్పాను కదా 13+లో ఎటువంటి ఫీచర్స్ ఎటువంటి స్పెసిఫికేషన్తో తీసుకొచ్చారో అదే స్పెసిఫికేషన్స్ అండ్ ఫీచర్స్ మనకి ఈ మొబైల్లో కూడా ఉన్నాయి. ఆ మొబైల్ మీకు దగ్గర 24,000 రూపాయలు ఏమో మొబైల్ ప్రైస్ పెట్టారు. ఈ మొబైల్కి ఆ మొబైల్కి డిఫరెన్స్ ఎక్కడ కనిపిస్తుందంటే, మనకి అందులో 80 వాట్ ఛార్జర్ యూజ్ చేశారు, ఇందులో 45 వాట్తో వస్తుంది. అందులో OIS ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ ఉంది, ఇందులో లేదు. అందులో సామ్సంగ్ E4 డిస్ప్లే వాడారు, ఇందులో E4 డిస్ప్లే కాదనుకుంటా, వీళ్ళు ఎక్కడ మెన్షన్ చేయలేదు. ఇంకా తర్వాత డిజైన్ అనమాట, డిజైన్ పరంగా మనకి చేంజెస్ అయితే కనిపిస్తున్నాయి. ఇవే మెయిన్ నాకు డిఫరెన్స్ అయితే కనబడ్డాయి. నాకైతే మాత్రం మొబైల్ నచ్చిందనమాట. ఎందుకంటే మెయిన్లీ డిజైన్ పరంగా చూస్తే, అలాగే పర్ఫార్మెన్స్ పరంగా చూసినా సరే మొబైల్ అయితే మంచి ఇంప్రెషన్ తీసుకుంటుంది. అలాగే మంచి సేల్స్ కూడా ఉంటాయని చెప్పి నాకు అనిపిస్తుంది. ఎందుకంటే అండర్ 15,000లో నాకు తెలిసి ఇప్పటివరకు రియల్మీ కూడా ఇలాంటి ఫీచర్స్తో మొబైల్ అయితే తీసుకొచ్చినట్టుగా నాకైతే అనిపించలేదు. సో మీకు ఎలా అనిపించింది ఈ మొబైల్ అనేది నాకు కామెంట్ సెక్షన్లో అయితే చెప్పండి. సో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. వీడియో మీకు నచ్చితే లైక్ చేయగలరు. యూట్యూబ్లో మా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోమాకండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.